ఏంటి మమ్మీ ఇలా కొత్తగా కెమెరా ముందుకి విత్ ఐటమ్స్తో వచ్చావు? ఏంటి మ్యాటర్? ఏం చేయబోతున్నావు? సరే కానీ ముందు మన సబ్స్క్రైబర్లు అందరికీ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిల్లు బన్ను వరల్డ్. నీకు ఇష్టమైన సమోసా చేస్తున్నా. అవునా? ఏంటి చికెన్ సమోసానా? చికెన్ ఏదమ్మా, సమోసా అన్నావు. నేనైతే చికెన్ సమోసానే అనుకున్నా. ఏం చేస్తున్నావు అసలు? చికెన్ కంటే హెల్దీ ఏంటి వెజిటేబుల్సా? బర్డ్ ఫ్లూ వస్తుంది కదా నాన్న, అట్లా హెల్దీగా వీటితో చేద్దాం. ఏంటి వెజిటేబుల్ సమోసానా? చాలా బాగుంటుంది. అదే ఆనియన్ సమోసానే కదా? తెలుసు తెలుసు. ఇదేనా తింటాగా. కానీ ఇప్పుడు ఏంటి మేకింగ్ ప్రాసెసా? స్టార్ట్ చేసే, ఇంకా సబ్స్క్రైబర్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే ఓకే, అందుకే నేను కూడా తొందరగా చేసేద్దామని. రండి చూద్దరు కానీ. స్టఫింగ్ కోసం కదా కొంచెం ఆయిల్ చాలు, ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రైలో చేసేదే కాబట్టి మనం లైట్గా మామూలుగా చేసుకుంటే సరిపోయి. ఇది వేడెక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకొని అవసరం లేదు, స్టఫింగ్ కోసం కాబట్టి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ డీప్ ఫ్రై చేసేదే కదండి సమోసా అంటే, అందుకని లైట్గా కచ్చపచ్చగా ఉండకుండా దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. లైట్గా మగ్గడానికి సాల్ట్ వేద్దాం సరిపోయేది. కొద్దిగా పసుపు, మిర్చి వేసాను. కావాలనుకున్న వాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు, అంటే వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కలుపునా? కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ అండి. ఇంతే అండి. దీన్ని ఎక్కువసేపు మగ్గనివ్వద్దు, లైట్గా ఇలా మగ్గనిచ్చుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. సో ఏంటంటే సమోసా చేసేటి అండి, అందరికీ రావు కదా. ఇవి సూపర్ మార్కెట్లో కూడా మనకు దొరుకుతాయి. వీటిని సమోసా వ్యాపర్స్ అంటారు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతే అన్నమాట. ఇలా అన్నీ ఫుల్ చేసుకుందాం. ఇలాన్ని చుట్టేసుకుందాం. సమోసాలో చిల్లీస్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇలా ఫ్రై చేసుకోండి. ఓకే అండి, మొత్తానికి మన రెసిపీ తయారైపోయింది. ఆనియన్ సమోసా, బఠానీ ఆనియన్ సమోసా.
మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మా వారికి మా పాపకి టేస్ట్ చేయమని చెప్తాం. పదండి. చిన్న ఇంకా బఠానీ ఆనియన్ సమోసా చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు చేసినా అదే టేస్ట్గా, కాకపోతే కొత్తగా చెప్తానేమోనని వెయిట్ చేస్తున్నా. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? మా పాపను టేస్ట్ చేయమని చెప్పాను. సమోసా అంతా కాపోయినా ఆనియన్ సమోసా నైస్, చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ మీదే. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా వంటలు కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను.